ఏనాయనా ఇలా దయచేసావు? నాన్నకి ఎలా ఉందమ్మా? మరేం పర్వాలేదు, నువ్వు అనుకున్నంత అధ్వానంగా లేదులే. అదేమిటమ్మా అలా అంటావ్? ఇంకేమనమంటావు? ఇన్నాళ్ళ కావాల్సి వచ్చారే నాన్న. కొడుకో కొడుకో అని కొండంత ఆశతో పెంచితే తెంచుకుపోయావే. నీ మూలాన కదూ ఆయన గుండె పగిలి మంచం పట్టింది. ఇంకా ఏ మొహం పెట్టుకొచ్చా? నాన్న ఎక్కడున్నాడమ్మా? ఆగు. ఎక్కడికి? నాన్నని చూడడానికి. ఆయన ఎలా ఉండడం కూడా నీకు గిట్టడం లేదా? నీకు పుణ్యం ఉంటుంది కానీ దయచేసి వెళ్ళు. నాన్నను ఒక్కసారి చూడని అమ్మా. వద్దని నీ కాదు చెప్పేది. నా గొంతులో ప్రాణం ఉండగా వాడి ముఖం చూడని ఎన్నోసార్లు అన్నారు. లేకపోతే నువ్వు చేసిన ఘనకార్యానికి ఇంకా ఏం చేయమంటావు? అంత కాని పని ఏం చేశానమ్మా నన్ను చూడకపోవడానికి? అవును, నీకేం తెలుస్తుంది? కానీ పెంచిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. మనశ్శాంతి లేకుండా నీకోసం ఆయన పడ్డ బాధలు చాలు గాని ఇప్పుడైనా కాస్త హాయిగా బ్రతకని. మళ్ళీ నీ మొహం చూస్తే ఆయన రోగం ఎక్కువ అవుతుంది. అమ్మా, కన్న తండ్రిని చూడడానికైనా వీల్లేదా? అయ్యో పాపం, ఎంత ప్రేమ! అప్పుడేమైందో ఈ ప్రేమంతా. ఆనాడు ఆయన మాట కాదని ఆ పిల్లని చేసుకుని ఇల్లు వాకిలి తల్లి తండ్రి అంతా బలాదూరని వెళ్ళావే. ఈనాడు నిజంగా నువ్వు నాన్న చూడడానికైనా వచ్చింది? అవునమ్మా, నిన్ను బ్రతిమాలుకుంటాను. నాన్నను ఒక్కసారి చూసి వెళ్ళినమ్మా. ఇంతగా చెప్తుంటే ఏమిటి నీకు ఆ మొండి పట్టుదల? ఆయన ప్రాణం నీకు తెచ్చిపెట్టావా? నేను ఇలా పసుపు ముఖంతో ఉండడం నీకు ఇష్టం లేదా? అమ్మా, అసలు నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆయన కళ్ళు మూసేలోగా ఈ ఆస్తి ఎవరు ఎగరేస్తూ పోకుండా కాగితాలు ఆయన చూపోదామనేగా. అమ్మా, నన్ను అపార్థం చేసుకుంటున్నా. అలాంటి దురుద్దేశంతో నేను రాలేదు. ఈ ఆస్తి మీద ఆశ నాకు ఇంతవరకు లేదు, ఇక ముందు కూడా ఉండదు. వస్తాను. కృష్ణ 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 మీరెక్కడికండి? అయ్యో, మీకే చెప్పేది. అసలే దగ్గెక్కువగా ఉంది, కదలకూడదని డాక్టర్ చెప్తే ఇదేమిటండి మీరు ఇలా చేస్తున్నారు? మళ్ళీ ఏదైనా ఎక్కువైతే మేమంతా ఏం కావాలి చెప్పండి. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉందంటే మాట్లాడి ఈ ఆస్తి కోసం నన్ను పెళ్ళాడు. నువ్వు నీ అల్లుడు చేరి నన్ను సర్వనాశనం చేశారు. నాకు రోగం రావడంతో నన్ను తీసుకెళ్లి కొట్ల పాకలో పారేశారు. మంచినీళ్ళు అడిగితే ఇచ్చే దిక్కులేదు ఈ కోపలు. నీ ఇష్టం వచ్చినట్టు పెద్దలు చాలా ఇస్తున్నావు, కానీ ఇక నేను ఒక క్షణం కూడా ఉండను. కృష్ణ, తొందరపడకండి. అమ్మ దేవుడు, ఇంకేముంది? తండ్రి గుణం పుట్టింది, గుణం పుట్టింది. లేకపోతే ఈ మాటలు ఏంటి, ఈ లోకం ఏంటి? ఎప్పుడైనా ఇలా మాట్లాడారు. దేవుడో ఇదేమిటి? పాపించినోడితో భగవంతుడు కూడా ఎందుకు తలుస్తావే? ఇంకా కోమలమూర్తి, నాయన నువ్వే కాపాడాలి తండ్రి. నీ కళ్ళపల్లి కబుర్లతో నన్ను మోసం చేసి తనక దేవుడిని కూడా మోసం చేయాలని చూస్తున్నా. నా మాట వినండి, మీకు మతుండి మాట్లాడడం లేదు. ఇవి సంతి మాటలండి. అసలే ఆయాసం ఎక్కువగా ఉంది. నా మాట వినండి, లోపలికి రండి. ఇంతవరకు నీ మాటలు వినే ఇలా అధోగతి పాలయ్యాను. ఇక నీ ఆటలు సాగవు. ఇప్పుడే అబ్బాయి దగ్గరికి పెడుతున్నా. ఈ ఆస్తి అంతా వాడికి ఇచ్చేస్తాను. నీకు రాసిన వీలునామా చల్లదని ఇప్పుడే రాసేస్తాను. ఇది నా బాధ్యతం, నా కష్టార్జితం. నీకు చల్లదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. పెడుతున్నా. ఇది నా మనఃపూర్వకముగా వ్రాయించిన విలునామా. ఇట్లు మూవల గణపతిరావు వ్రాలు. విన్నారుగా బాబు, వారి మాట రవ్వంత కూడా వినలేదని, వారికి ఇష్టం లేని పిల్లని పెళ్లి చేసుకున్నాడని ఆయన ఎంతో బాధపడి కుంగి కృషించి మనసు విరిగిపోయి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా అతనికి చెందకూడదని రాశారు. అది నిజమే రంగమ్మక్క. జబ్బులో మనస్థిమితం లేక గణపతి బాబు అలా రాశాడే అనుకో. నువ్వైనా ఓ కంట కనిపెట్టకపోతే ఎట్లా? ఓ 10 ఎకరాలు రాసిస్తే నేను కాదని వాళ్ళు ఎవరు? ఏమో బాబు, గంపెడ దుఃఖంలో ఉన్నాను. నాకు మతి స్థిమితం ఏమీ లేదు. అయినా వారు బ్రతికుండగా వారికి ఇష్టం లేని పని ఏనాడు చేశారు. ఈనాడు మాత్రం వారి మాటకు విరుద్ధంగా నడవగలనా? అట్టా గనకమ్మా, కాస్త ఆలోచించు. అతనేం పరాయివాడా? తప్పు చేశాడే అనుకో, మనుషులు అయిన తర్వాత ఆ మాత్రం తప్పులు చేయకుండా ఉంటావా? మీరంతా పెద్దలు, మీ మాట కాదని మరీ మొండితనంగా ఉండగలనా? వాడికి మాత్రం అన్యాయం చేయగలనా? సరే, 1 ఎకరమో 2 ఎకరాలు అలాగే ఇస్తానులేండి. వద్దమ్మా, నాకేమీ వద్దు. జరిగిన దాని గురించి మీరేమీ బాధపడద్దు. నువ్వు చెల్లాయి వేరే ఆధారం లేని వాళ్ళు. అందుకని నాన్న బాగా ఆలోచించి వీలునామా ఆ విధంగా వ్రాశారు. నాకు కూడా లోటేమీ చేయలేదు. బాగా చదువు చెప్పించారు. మగవాడికి ఆస్తి అంతకన్నా ఇంకేం కావాలి? వస్తానమ్మా. వెళ్ళొస్తానత్తయ్య. చూశారా ఆ తలబిరుసు? ఇలాంటి బుద్ధులుండబట్టే కన్న తండ్రి కూడా అసహ్యం పుట్టి ఆఖరి ఘడియల్లో ఈ విధంగా వీలునామా రాశారు. సరే, వెళ్ళిరండి.
ఏమిటి నాయనా చీరలు సర్దుతున్నావు? ఏం లేదు అత్తయ్య, చూడత్తయ్య, ఇది కంచి చీర, ఇది బెంగళూరు చీర, ఇది బనారస్ చీర. అవును. ఇవన్నీ చూస్తూ మిమ్మల్ని తలచుకుంటుంటే నా గుండె చెరువైపోతుంది అత్తయ్య. మా నాయనే కాస్త ధైర్యంగా ఉండాలి కానీ ఇలా అయితే ఎలా చెప్పు? మీకే మీరు చెప్తారు చంటాన్ని, నేను ఎలా ఉండగలను చెప్పత్తయ్యా. అయ్యో నా బేది తండ్రి, ఊరుకో నాయన, అలా దుఃఖపడకు. మా తండ్రిగా ఇలా చూడు. ఎలా చూడగలను అత్తయ్య? పెద్దంచు బనారస్ చీర కట్టుకుని, కంచె పట్టు రూకి తొడుక్కుని, రూపాయంత బొట్టు పెట్టుకుని, గజ్జెల వడ్డాణం పెట్టుకుని వీధంట నడుస్తూ ఉంటే గజలక్ష్మి ఇలా వస్తుందా అనిపించేది. ఊరు వాడ గజగజలాడిపోయేది. ఇప్పుడు అలా వెళ్ళడానికి వీలా, ఒకరితో మాట్లాడడానికి వీలా. సంసారం అంతా చక్కదిద్దుకునేవాడివి నువ్వు ఉండగా నాకేం పని ఉంది నాయన బయటికి వెళ్ళడానికి, ఒకరితో మాట్లాడడానికి? అదేమిటత్తయ్య, కుప్ప నూర్పులు మొదలు పెట్టారా? మీరు వెళ్ళందే శిస్తులు ఎలా ఇస్తారు చెప్పు? నేనెందుకు? ఇచ్చేవాడివి తెచ్చేవాడివి నువ్వు ఉన్నావుగా అని మీరంటారు. నేను వెళ్ళి అడిగితే చిచ్చిప్పో నువ్వెవరో అని వాళ్ళు అంటారు. ఎంత చేసినా అల్లుండి గాని కొడుకుని గది అత్తయ్య. అదేమన్నమాట? ఆస్తి రంగమ్మది, రంగమ్మకు మగపిల్లలు లేరు. కొడుకైనా అల్లుడైనా అల్లుడే అని మీరంటారు. లాభాన్ని ఒప్పుకోద్దు. బాగుంది. నా ఆస్తి నా అల్లుడు మధ్య లాఫాయింటి ఎవడో ఒప్పుకోపోవడానికి వాడికే సంబంధం? ఆ మాత్రం మాట నువ్వు అడగలేవు. ఇలా కాదని ఊరుకుంటే వ్యవహారాలు అవుతాయా నాయనా చెప్పు. మరి నువ్వు కనుక్కోవాలి ఆ సంగతి ఏమిటో. అబ్బబ్బబ్బా, నీకు తెలియదు అత్తయ్య. ఇప్పుడు ఏం చేయాలంటే, నాకు మగ దక్షత లేదు, నేను ఆడదాన్ని గనక నా అల్లుడైన చిరంజీవి సంగతుల లోకనాథం గారు నా తాలూకు భూములు వాటి లిటిగేషన్స్ అన్ని చూడగలరు అని చిన్న పౌరు పట్ట రాసేవాళ్ళత్తయ్య. అంతే. ఈ మాత్రం దానికి అంత ఆలోచన ఎందుకు? వెళ్ళి రాయించుకురా. రాయించుకొచ్చినత్తయ్య, అంత రెడీమేడ్. సంతకం వేలుముద్రగా చెప్పు. ఇదేమిటి నాయనా? వేలుముద్ర. ఇంతగా చెప్తుంటే వాళ్ళు నమ్మరు గాని ఏలు ముద్ర వేస్తే నమ్ముతారన్నమాట. అయ్యో వాళ్ళంతే అత్తయ్య, వాళ్ళంతే. అయ్యో రాత బాగానే ఉంది లే నాయన. చాలు అత్తయ్య, చాలు. చూడండి కొండయ్య గారు, ఇది మా అత్తగారికి స్వర్గీయ మామగారు వ్రాసిచ్చిన వీలునామా. చూడండి, ఇది మా అత్తగారు నాకు వ్రాసిచ్చిన పౌరు పట్ట. ఇంతకంటే మీకు ఏం కావాలి చెప్పండి? మనుషుల మీద నమ్మకం ఉండాలి కానీ కాగితాలు ఎందుకయ్యా? అయినా ఈ సంగతి నాకు తెలియదు కనుక. ఇంతకీ ఎంత కావాలంటావు? అబ్బే ఎంతోనండి, 1000 ఓన్లీ. 1000 మాత్రమే. అంతేనా? సరే. పెరా లోకయ్య, ఈ నోట్లు పత్రాలు ఎందుకు చెప్పు? అనవసరంగా వడ్డీ పెరగటం తప్ప. మా తోట పక్కన ఉన్న చేను అమ్మేయకూడదు. నీకు 4 డబ్బులు చేతిలోకి వస్తే నాకు చేలో చేను కలుస్తుంది. ఏమంటావు? చూద్దాంలేండి. చదువు అంటే పుస్తకంలో ఉన్నది కంఠోపాఠం చేసి అప్పచెప్పడం కాదు. దానిలో ఉన్న సారాంశం అర్థం చేసుకుని అది జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించుకుని అన్వయించుకోవడమే అవసరం. ఏది శ్రీరాములు? బలవంతుడ నాకేమని అనే పద్యం చదువు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, పలు బలవంతమైన సర్పము సలిచీమల చేత జిక్కి చావది సుమతి. ఈ పద్యంలో ఉన్న అర్థం మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో చూడండి. ఒక వ్యక్తి తానే గొప్పవాణ్ణని, తనకే ఎంతో డబ్బు ఉందని అహంభావంతో ప్రజలందరినీ ఏకంగా చలిచీమల్లాగా చూస్తున్నాడు అనుకోండి. అదే ప్రజలందరూ ఏకమై సమిష్టిగా అతన్ని ఎదుర్కొంటే అహంభావాన్ని అణగదొక్కడానికి, అన్యాయాన్ని అరికట్టడానికి ఒక్క క్షణం పట్టదు. అంటే ప్రజాబలానికి ఎదురు లేదన్నమాట.